అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. విజయవాడలో 100 కోట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4,000 వరకు బాధితులు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. సో ఒక్కసారి ఈ మాషల్లా ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ బోర్డు తిరిగేయటంతో, టోకరా వేయటంతో అందరూ బాధితులు కూడా ఇప్పుడు విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి అయితే క్యూ కడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అసలు ఏం జరిగింది అనంటే, పసుపులేటి అంకుశం అనే వ్యక్తి మాషల్లా ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని స్థాపించి ఇందులో కాన్సెప్ట్ ఏంటి అనంటే, మీరు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇప్పుడు ఎక్కువగా గృహిణులు ఉంటారు కదా, వాళ్ళకి ప్రత్యేకంగా ఇది ఇంట్లో ఉండే మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు, మీకు మంత్లీ శాలరీస్ కూడా మేము పే చేస్తాము అని చెప్పేసి అందరినీ నమ్మించాడు అనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే, ఈ మనకి కిచెన్లో అంట్లు దోమే స్క్రబ్బర్లు ఉంటాయి కదా, ఆ స్క్రబ్బర్లకి సంబంధించిన ముడిసరికి ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ మెషిన్స్ అనేవి మీరు మాకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తే మేము మీకు ఇస్తామన్నమాట. మీరు అవి ఇంట్లో తయారు చేసుకొని ఉంటే నెలకి మేము అవి మీ దగ్గర నుంచి తీసుకొని ఎక్కువ రేట్కి తీసుకుంటాము. మీ దగ్గర అంటే మేము ముడిసరుకు కదా మీకు ఇచ్చేది, మీరు తయారు చేసిన దాన్ని మేము ఎక్కువ రేట్కి తీసుకుంటాము. సో తీసుకున్న స్టాక్కి మేము మీకు శాలరీస్ ఇస్తాం మంత్లీ అని చెప్పి నమ్మబలికాడు. సో అందరూ కూడా ఇదేదో బాగుంది కదా, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎస్పెషల్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా మంచి అవకాశం కదా, అలాగే అని చెప్పేసి చాలా మంది ఇందులో 1,00,000 నుంచి 10 లక్షల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. 1,50,000 నుంచి అయితే స్టార్టింగ్, ఆ 1,50,000 నుంచి 10 లక్షల వరకు చాలా మంది కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అంటే స్టార్టింగ్ చేశారు, ఒక 3 నెలల వరకు కూడా అందరికి ఎవరికి కూడా అనుమానం రాకుండా ఫస్ట్ సరుకు ఇవ్వడం, ఫస్ట్కి సరుకు వచ్చేస్తుందట వాళ్ళకి, మిషన్లు అవన్నీ ఇచ్చేస్తారు. ఫస్ట్ మిషన్ ఇచ్చేస్తారు, తర్వాత ఏవైతే స్క్రబ్బర్స్కి కావాల్సిన సామాన్లు అవసరం ఉంటాయో అవన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్కి అన్నీ తీసుకోవడం, వాళ్ళకి ఎప్పుడెప్పుడు అయిపోతాయి కదా, రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏవైతే పర్చేస్ చేస్తారనమాట, ఎక్కువ రేట్కి పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి 4th వరకు ఎవ్రీ మంత్ 4th అయితే మనీ శాలరీస్ వేసేస్తారట. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి, అది ఓన్లీ విజయవాడలోనే కాదు, చుట్టుపక్కల వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కడప నుంచి అయితే ఇంకా చాలా మంది 3.5 కోట్ల వరకు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే మరి ఇదంతా బయటికి ఎలా వచ్చింది, ఇది ఒక మోసం బయటికి ఎలా వచ్చింది అని అంటే, ఈ నెల ఫస్ట్ నుంచి శాలరీస్ 4th కదా వేసేది, 4th వరకు చూస్తే ఫస్ట్కి ఆల్రెడీ స్టాక్ అనేది వీళ్ళకి ఇస్తారు కదా, ఆ స్టాక్ అనేది ఫస్ట్కి రాకపోయేసరికి చూసారు మరి శాలరీస్ కూడా వేస్తారా అసలు ఏంటి చూద్దామని వెయిట్ చేస్తే 4th, 5th శాలరీస్ కూడా పడకపోతే ఎవరైతే ఆఫీస్లో ఉంటారో, ఆఫీస్లో రమేష్ రెడ్డి అలాగే పవన్ అనే వాళ్ళు ఉంటారట, టెలికాలర్స్ కూడా ఉంటారట, వాళ్ళని వెళ్ళి అడిగితే స్టార్టింగ్లో వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, కానీ తర్వాత వాళ్ళు కూడా పరారీ అయిపోయినట్లుగా తెలిసిందట. సో తెలిసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కరుగా ఆయనకి, ఎవరైతే పసుపులేటి అంకుశం ఉన్నాడో ఆయనకి మెసేజ్ చేస్తుంటే అందరూ అడుగుతారు కదా, ఒక్కసారి ఇలాంటి వాటిలో డౌట్ వస్తే అందరూ బాధితులు కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటారు కాబట్టి ఆయనతో మాట్లాడితే అందరికీ ఒకటే ఆన్సర్ ఇస్తున్నాడట, నా దగ్గర సరుకు లేదు, ఏమీ లేదు, నేను డబ్బులు కూడా చెల్లించలేను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అందరికి ఒకటే మెసేజ్ పంపాడనమాట. అంటే బోర్డు ఎత్తేసాడు, ఇంకా ఆ కంపెనీకి సంబంధించి ఏమీ లేదు, అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంతకుముందు నేను ఇక్కడ ఢిల్లీకి వచ్చాను కొంచెం డ్రై ఫ్రూట్స్ బిజినెస్ గురించి మాట్లాడడానికి అని చెప్పాడట. బట్ తర్వాత అందరు మెసేజ్ చేస్తుంటే నాకు సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాడట. అది ఇప్పుడు పరిస్థితి. దీనికి సంబంధించి చాలా మంది కూడా వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్కి, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. మరి జనాలు అంత ఈజీగా ఎలా నమ్మారు వీడిని అని అంటే, అంత ఈజీగా ఏం నమ్మలేదు. దీని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట, చాలా హార్డ్ వర్క్ ఉంది. మోసం ఎలా చేయాలో దానికి సంబంధించిన హార్డ్ వర్క్ చాలా ఉంది. సో ఎలా నమ్మారు అని అంటే, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో మంచి ట్రస్టెడ్ కంపెనీ నుంచి వచ్చే యాడ్స్ ఎలా ఉంటాయి, అలా యాడ్స్ చూశారు జనాలు. ఫస్ట్ యాడ్స్ చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ చెప్తే, టెలికాలర్స్ కూడా ఉన్నారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఇచ్చిన ఆఫర్ ఎలాగో బాగుంది కాబట్టి అందరూ ఆబ్వియస్గా ఇది మంచి అవకాశంగా భావిస్తారు, ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు అంటే. అలా నమ్మారు. నమ్మిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ కూడా ఆయన చూపించిన ఏదైతే వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో ఈ కాంట్రాక్ట్కి సంబంధించినవి కూడా
డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ, ఆ గవర్నమెంట్ నుంచే వస్తుంది, జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా పక్కాగా చూపించాడట. కానీ ఇప్పుడు ఇదంతా బయటపడ్డాక తెలిసింది అవన్నీ మోసమని, అదంతా ఫేక్ డాక్యుమెంట్స్ అది. కానీ జనాలకి మాత్రం పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉన్నట్టు కూడా అన్ని కరెక్ట్గా జిఎస్టీతో సహా కరెక్ట్గా చూపించాడు. జిఎస్టీ కూడా అవుతుంది అని అంటే జనాలు ఇంకా మరి గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీయే కదా అని చెప్పి నమ్ముతారు కదా. సో అలా నమ్మేశారు జనాలందరూ కూడా, నమ్మేశారు. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇంకొంతమంది అయితే 1,50,000 కాదు, 1,50,000 ఇన్వెస్ట్మెంట్ అయినాక ఒక 2 నెలలు అయినాక ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా మొత్తం అమ్మేసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది 15 లక్షల వరకు. ఇదేదో బాగుంది కదా, మనకి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, మంచి పని ఉపాయం కదా అని చెప్పేసి చాలా మంది లక్షలకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. హైయెస్ట్ 3.5 కోట్ల వరకు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అని అంటే చూడండి, ఆ నమ్మించడానికి, మోసం చేయడానికి ఎంత హార్డ్ వర్క్ జరుగుంటుంది దాని వెనుక అనేది మనకి ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అనేది అర్థమవుతుంది. అయితే ఇది ఇప్పుడు దీని మీద కేసు అయితే ఫైల్ చేశారు. ఆ పసుపులేటి అంకుశంని అయితే పట్టుకుంటామని చెప్తున్నారు. అండ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా దీనికి సంబంధించి 4,000 మంది వరకు బాధితులున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. చాలా మంది మహిళలే ఉండడం నిజంగా ఒక గమనార్హం. ఎందుకంటే చాలా మంది మహిళలు ఇంట్లో గోల్డ్ అమ్మేసుకొని వాళ్ళ సేవింగ్స్ రూపాయి కూడబెట్టుకున్న సేవింగ్స్ అన్నీ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసాం మేము, బట్ ఇప్పుడు లాస్ట్కి మోసపోయాము అని చెప్తూ ఉన్నారు. స్టార్టింగ్లో అయితే ఒక 2-3 మంత్స్ అయితే కరెక్ట్గానే మనీ వచ్చాయట, మంత్లీ 30,000 వరకు. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎంత స్టాక్ ఇచ్చి మీకు ఎంత వర్క్ చేస్తారో దాన్ని బట్టి అయితే శాలరీ ఉంటుందట. సో అంత బాగానే ఉంది స్టార్టింగ్లో. అంటే 3 మంత్స్ నమ్మిచ్చాడు, ఇంకా చాలా మంది బాధితులు ఇంకా వస్తారు అని చెప్పేసి. ఆ లెక్కన అందరూ ఇప్పుడు మనకు ఒకటి బెనిఫిట్ అవుతుంది అని అంటే మనం ఇంకో 4గురిని తీసుకొస్తాం కదా. సో ఆ లెక్కనే చాలా మంది ఇన్వెస్ట్ చేయడము, అమౌంట్ అంతా కూడా వచ్చాక ఒక 100 కోట్లు జమ చేసుకొని ఉడాయించడం కూడా జరిగిపోయిందనమాట. సో అందుకనే ఇలాంటి స్కామ్లు ఈ రోజుల్లో బాగా జరుగుతున్నాయి, భారీ స్కామ్లు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే అందరం కూడా చాలా 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 ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే హ్యాపీగా ఇంట్లోనే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఎస్పెషల్లీ గృహిణులు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, హస్బెండ్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, పిల్లలకు పనికొస్తాయి అని చెప్పేసి ఇలాంటివి నమ్మితే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అయినా ఇంకా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు అసలు సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. అందుకే తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైతే ఈ కేసుకి సంబంధించి సిట్ బృందం అయితే ఏర్పాటైంది. ఎవరెవరు ఉన్నారో దీని వెనుక ఏంటి సంగతి, అసలు ఆ పసుపులేటి అంకుశంని పట్టుకునే పనిలో అయితే పోలీసులు నిమగ్నం అయ్యున్నారు.